కళ్యాణ్ తనుజ ఎందుకు మాట్లాడుకోవట్లేదు? వాళ్ళిద్దరికి ఏమైంది? కళ్యాణ్ కార్ కలర్ ఏంటి? పరివార్ ప్రోగ్రామ్ లో కళ్యాణ్ ఎందుకు డల్గా ఉన్నాడు? కళ్యాణ్ జాబ్ మానేశాడా? ఇంకా వెళ్ళడా? హాయ్ అందరికి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు పెట్టిన కామెంట్ కి ఈరోజు వీడియోలో అయితే మొత్తం అన్ని క్లియర్ గా చెప్తున్నానండి. దానికన్నా ముందు మీరు కంప్లీట్ గా వీడియో చూడండి. వీడియో చూడకుండా కామెంట్ పెట్టొద్దు. వీడియోలో చెప్తా, ఇంకా డౌట్ ఉంటే అప్పుడు మీరు కామెంట్ పెట్టండి. ముందుగా నేను మీ దగ్గర నుంచి ఏమీ అడుగుతలేను. వీడియోని లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని ఫాలో అవ్వండి. కళ్యాణ్ తనుజకి ఏమైంది, ఎందుకు మాట్లాడుకోవట్లేదు అని చెప్పి కొంతమంది కామెంట్ పెట్టారు. కళ్యాణ్ కార్ కలర్ ఏంటని చెప్పి కొంతమంది పెట్టారు. బీబీ పరివార్ అంటే ఆ ప్రోగ్రామ్ లో కళ్యాణ్ డల్ గా ఎందుకు ఉన్నాడు అని చెప్పి కొంతమంది పెట్టారు. కళ్యాణ్ జాబ్ మానేశాడా, ఇంకా వెళ్ళడా అని చెప్పి కొంతమంది పెట్టారు. నేను 1 by 1 అన్ని చెప్తా అండి. అయితే ముందుగా నేను ఒకటి చెప్దాం అనుకుంటున్నా. నేను మొన్న వీడియో పెట్టినప్పుడు సంక్రాంతి ఈవెంట్ కి కళ్యాణ్ వెళ్తున్నాడు అని చెప్పి పెట్టాను. దాని కింద మరి తనుజ వెళ్తుందా అని చెప్పి అడిగారు చాలా మంది. అప్పుడు నాకు తనుజ గారు వెళ్తారా వెళ్ళరా అనేది తెలియదండి. నిన్న ఈ వీడియో పెట్టడానికి ముందు రోజు అనమాట ఒక అమ్మాయి చెప్పింది తనుజ కూడా వెళ్ళింది అక్క అని చెప్పి. నేను అందుకే ఏదైనా కన్ఫర్మ్ లేకుండా చెప్పలేను కాబట్టి తనుజ గారు కూడా వెళ్తున్నారు. అయితే ఈ రోజు నేను వీడియో పెట్టడానికి ముందు రోజు అనమాట, అప్పుడు కామెంట్లు పెట్టారు కొంతమంది తనుజ వెళ్తుందా అని చెప్పి. అప్పుడు నాకు కన్ఫర్మ్ అయ్యింది కాబట్టి తనుజ గారు కూడా వెళ్తున్నారు అని చెప్పి పెట్టాను. దాని తర్వాత ఇప్పుడు అది మొత్తం వదిలేసి ఇప్పుడు ఏం అడుగుతున్నారంటే, కళ్యాణ్ తనుజ మాట్లాడుకున్నారా, ఆ ఈవెంట్ లో ఫొటోస్ దిగారా, అవి పెట్టండి అని అంటున్నారు. ఆ ఈవెంట్ వాళ్ళు పెట్టినంత వరకు మనకి అక్కడ ఏం జరిగిందో ఏమీ కూడా తెలియదండి. ఈవెన్ నేను కళ్యాణ్తో మాట్లాడడానికి కూడా వారికి ఖాళీ ఉండట్లేదు. ఎందుకంటే వాడికి కంటిన్యూగా ఏదో ఒక ఈవెంట్ ఉంటున్నాయి కాబట్టి వాడికి మాట్లాడడానికి టైం ఉండట్లేదు. ఇంకొకటి ఏంటంటే కళ్యాణ్కి మేకప్ వద్దండి, న్యాచురల్ గానే బాగుంటారు అని చెప్పి కొంతమంది కామెంట్ పెట్టారు. ఐ అగ్రీ దట్ వాడు న్యాచురల్ గా బాగుంటాడు. బట్ ప్రాబ్లం ఏంటంటే కంటిన్యూగా తిరుగుతున్నాడు కదా, విన్ అయిన దగ్గర నుంచి ఇప్పటి వరకు వాడికి గ్యాప్ అనేది లేదు. కంటిన్యూగా తిరుగుతున్నాడు, కంటిన్యూగా ఈవెంట్ కూడా ఉంటున్నాయి. దానివల్ల జర్నీస్ కూడా ఎక్కువ అవుతున్నాయి. దానివల్ల ఫేస్ కొంచెం ట్యాన్ అయ్యింది. అది కవర్ చేయడానికి మేకప్ వేస్తున్నారు. అప్పుడు నేను ఏంటంటే బేరంగూడలో వాడిని కలవడానికి వెళ్ళాను కదా, ఆ రోజు చెప్పాను అనమాట మేకప్ బాగా ఎక్కువ అవుతుంది, ఒకవేళ మేకప్ అవసరం అయితే మామూలుగా నార్మల్గా వేసుకోండి అన్నట్టు చెప్పాను. ఇంకొకటి ఏంటంటే నేను ఆల్రెడీ ముందు వీడియోస్లో చెప్తా ఉన్నా, ఇప్పుడు కూడా మళ్ళీ చెప్తున్నా. ఎందుకంటే మన ఫ్యామిలీలో కొత్త మెంబర్స్ యాడ్ అవుతున్నారు కదా, మీరు కళ్యాణ్కి ఏమవుతారు అని చెప్పి. కొత్త మెంబర్స్ యాడ్ అవుతున్నారు కాబట్టి వాళ్ళు ఓల్డ్ వీడియోస్ చూడకుండా ఉండొచ్చు కాబట్టి ఇప్పుడు చెప్తున్నా. కళ్యాణ్ మా బాబాయ్ వాళ్ళ కొడుకు అండి, కజిన్ బ్రదర్ అవుతారు. మా ఇంటి పక్కనే హోమ్ టూర్ లో కూడా నేను చూపించాను. వాళ్ళ ఇల్లు మా ఇల్లు పక్క పక్కనే ఉంటాయి. ఆదివారం పరివార ప్రోగ్రామ్ లో ఎందుకు డల్ గా ఉన్నాడు అని చెప్పి కామెంట్ పెట్టారు కదా. నేను యాక్చువల్ గా సండే రోజు బేరంగూడలో ఈవెంట్ అయింది. నేను అక్కడికి వెళ్ళాను కళ్యాణ్ కలవడానికి. ఆ వీడియో కూడా పెట్టాను కదా. ఆ రోజు నేను చూడలేదు. మీరు అందరూ కామెంట్ పెట్టిన తర్వాత ఏంటి ఇలా అంటున్నారని చెప్పి నేను మండే రోజు చూడడం జరిగింది. నేను మా ఆయన కలిపి ఇద్దరం. అంటే నేను ఏంటంటే ఒకవేళ నాకు అలా అనిపించకపోయినా తనకైనా అనిపిస్తాడు కదా అని చెప్పి మేము ఇద్దరం ఒకటే రోజు తన ఆఫీస్ నుంచి వచ్చినాక చూడడం జరిగింది. నాకైతే వాడు డల్ గా ఉన్నట్టు ఏం అనిపించలేదు. మా ఆయన కూడా అదే చెప్పారు, డల్ గా ఉన్నట్టు ఏం లేదు, కాకపోతే ఎక్కువ కనిపించలేదు, కనిపించకపోవడం వల్ల మేబీ డల్ గా ఉన్నట్టు అనిపిస్తుంటది అని. నేను కూడా అదే అనుకున్నా, ఎక్కువగా కనిపించలేదు వాడు ఆ ప్రోగ్రామ్ లో. ఇంకొకటి ఏంటంటే మేబీ వాడి ఫేస్ కొంచెం డల్ గా కనిపించింది అని అనుకున్నారంటే దానికి రీజన్ ఉందండి. ఎందుకంటే విన్ అయిన తర్వాత రోజు వాళ్ళు మనకి బయటకు వదిలారు కదా, 1 డే అక్కడే పెట్టుకొని తర్వాత పంపించారు. అక్కడి నుంచి వాడు మా ఊరు రావడం జరిగింది. మా ఊర్లో ఫ్యాన్ మీట్ అయ్యింది. ఆ రోజు ఈవినింగ్ వాడు హ్యాపీ ప్లేస్ కి వెళ్ళి ఫుడ్ డొనేషన్ అవన్నీ చేయడం జరిగింది. అవన్నీ నేను మీకు ఆల్రెడీ చెప్పా కదా. ఫుడ్ డొనేషన్ అయిపోయినాక ఇంటికి వచ్చి నైట్ పడుకొని ఎర్లీ మార్నింగ్ బయలుదేరి కాకినాడ వెళ్ళాడు. అక్కడ ఎవరో పిలిచారని చెప్పి అక్కడికి వెళ్ళాడు. కాకినాడ నుంచి ఆ రోజే మళ్ళీ హైదరాబాద్కి బయలుదేరి వచ్చాడు, పరివార్ షూట్ ఉందని చెప్పి. కంటిన్యూగా జర్నీ వల్ల వాడికి ఏంటంటే కొంచెం డల్ గా అనిపిస్తుంటది ఫేస్. నిద్ర అది సరిగ్గా ఉండదు కదా, టైంకి తినడం కూడా ఉండదు కాబట్టి దానివల్ల కొంచెం డల్ గా ఉంటదని నా ఒపీనియన్. అంతే తప్ప వేరే రీజన్స్ ఏం లేవండి. కళ్యాణ్ కార్ కలర్ ఏంటని చెప్పి కామెంట్ కాకుండా నాకు పర్సనల్ గా కూడా మెసేజ్ పెడుతున్నారు.
కార్ అనేది ఇంకా వాడికి ఇవ్వలేదండి. అది కొంచెం టైం పడుతుంది. అమౌంట్ కూడా వాడికి అప్పుడే రాదు. అవన్నీ కొంచెం ప్రాసెస్ ఉంటది. కొంచెం టైం పడతది రావడానికి. కార్ కలర్ చెప్పడానికి వాడికైతే కార్ ఇంకా ఇవ్వలేదు కాబట్టి కార్ కలర్ కూడా తెలవదు. అండ్ ఒకవేళ కార్ ఇచ్చిన తర్వాత నాకు ఇన్ఫర్మేషన్ రాగానే నేను మీకు చెప్తా. కళ్యాణ్ జాబ్‌కి వెళ్ళట్లేదా? జాబ్ మానేశాడా అని చెప్పి ఎంతమంది కామెంట్ పెడుతున్నారో, పర్సనల్‌గా కూడా మెసేజ్ పెడుతున్నారు. వాడైతే జాబ్ మానేయలేదండి. ఇప్పటి వరకు ఏం జాబ్ మానేయలేదు. కాకపోతే వాడికి కూడా టైం పడుతుంది కదా! కొంచెం ఆలోచించుకుంటున్నాడు టైం తీసుకొని. ఇప్పుడు అక్కగా నేనైతే ఏమనుకుంటున్నాననేది నా ఒపీనియన్ మాత్రమే చెప్తున్నాను. వాడు జాబ్‌కే వెళ్ళాలి, లేదంటే ఇండస్ట్రీకే వెళ్ళాలని నేనేమి అనుకోవట్లేదండి. వాడు ఎటు వెళ్ళినా పర్లేదు. ఇటు వెళ్తే వాడు హ్యాపీగా ఉంటాడు అని అనుకుంటే ఇటే వెళ్తాడు. ఇటే వెళ్ళమని నేను అనుకుంటున్నా. ఇటు వెళ్తే వాడు హ్యాపీగా ఉంటాడు అనుకుంటే ఇటే వెళ్ళమని నేను అనుకుంటున్నా. ఎటు వెళ్ళినా దానివల్ల వాడు హ్యాపీగా ఉంటాడు అనుకుంటే మాత్రం అటే వెళ్ళాలని నేను కోరుకుంటున్నా. ఎందుకంటే ఇప్పుడు చాలామంది జాబ్‌కి వెళ్ళమనండి అని చెప్పి కామెంట్‌లు పెడుతున్నారు. కొంతమందేమో ఇండస్ట్రీకి వెళ్ళమని చెప్పండి అని చెప్పి కామెంట్స్ పెడుతున్నారు. నేనైతే చెప్పాను కూడా. బట్ ఫైనల్ డెసిజన్ తీసుకోవాల్సింది వాడు కదా! అంటే చెప్పడం వరకే మన బాధ్యత. వాళ్ళని బలవంతం ఏం చేయలేము కదా! వాడికంటూ కొన్ని డ్రీమ్స్ అవన్నీ ఉంటాయి కాబట్టి, టైం తీసుకొని వాడు ఆలోచించుకొని ఎటు వెళ్ళాలనేది డిసైడ్ అవుతాడు. జాబ్ అయితే మానేయలేదండి. కొంతమంది ఈ కామెంట్‌లు కూడా పెట్టారు. జాబ్ మానేశారంట కొన్ని వీడియోస్‌లో చెప్తున్నారు అని. వాడు జాబ్ అయితే మానేయలేదు. ఫ్యామిలీ మెంబర్‌గా నేను చెప్తున్నాను. జాబ్ అయితే మానేయలేదు. ఏంటంటే ఎటు వెళ్ళినా వాడు బాగా ఆలోచించుకొని ఒక అడుగు ముందుకు వెయ్యాలని నేను అనుకుంటున్నా. దానివల్ల వాడు హ్యాపీగా ఉండాలి. వాడి ఫ్యూచర్ కూడా బావుండాలి. వాడికి ఇంకా మంచి మంచి ఆపర్చునిటీస్ రావాలి. వాడు ఎప్పుడూ హ్యాపీగానే ఉండాలి. వాడు నవ్వుతూ ఉండాలి. 10 మందిని నవ్వించాలి. 10 మందికి దానం చేయాలని అయితే నేను కోరుకుంటున్నా. ఎటు వెళ్ళినా కూడా. ఇదే నా ఒపీనియన్ బట్టి నేను చెప్తున్నా. ఇది నేను చెప్పేది అందరికీ నచ్చాలని కూడా లేదు. బట్ నేనైతే ఇదే కోరుకుంటున్నా. ఎటు వెళ్ళినా వాడు హ్యాపీగా ఉండాలి. ఫైనల్‌గా కళ్యాణ్, తనుజ ఎందుకు మాట్లాడుకోవట్లేదు? వాళ్ళకేమైనా గొడవయిందా? చెప్పండక్క. ఎంతమందంటే నేను ఏ వీడియో పెట్టినా దానిలో 50% కామెంట్స్ అదే ఉంటది. మీరు కావాలంటే ఒకసారి చూడండి. వాళ్ళిద్దరికి ఎలాంటి గొడవలు కూడా జరగలేదండి. అదైతే నేను క్లియర్‌గా చెప్తున్నాను. మీరేమీ బాధపడొద్దు. వాళ్ళకి ఎలాంటి గొడవలు జరగలేదు. మాట్లాడుకుంటున్నారా లేదా అంటే, ఇప్పుడేంటంటే వాడు ఆల్రెడీ మొన్న లైవ్‌లో కూడా చెప్పాడు. ఇవన్నీ నేను కొంచెం ఫ్రీ అవ్వగానే డైరెక్ట్‌గా కలవడానికి వెళ్తానని కూడా చెప్పాడు. ఎందుకంటే మీరు కూడా అబ్జర్వ్ చేయొచ్చు. వాడు బయటకొచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు వాడికి గ్యాప్ అనేది లేదు. కంటిన్యూగా ఏదో ఒక ఈవెంట్స్ ఉంటున్నాయి. లేదంటే ఏదో ఒక ప్రోగ్రామ్ ఏవో ఒకటి ఉంటున్నాయి. దానివల్ల అక్కడికి మొత్తం జర్నీ ఎక్కువైపోతుంది. దానివల్ల వాడికి గ్యాప్ ఉండట్లేదు. వాడైతే మాట్లాడతాడు. కంపల్సరీగా మాట్లాడతాడు. వాళ్ళకేం గొడవ జరగలేదు కదా! ఎందుకు మాట్లాడుకోకుండా ఉంటారు? బట్ వాళ్ళకైతే ఏం గొడవ జరగలేదు. తొందరలోనే వాళ్ళిద్దరూ కలుస్తారు. వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటారు. అన్నీ కూడా జరుగుతాయండి. మొన్న కళ్యాణ్‌కి మూవీలో ఆఫర్స్ అంట అని చెప్పి ఒక వీడియో పెట్టాను. దాని కింద కామెంట్స్ ఎంత పెట్టారంటే, తనుజ గారు హీరోయిన్ అవ్వాలి. కళ్యాణ్ హీరో, తనుజ హీరోయిన్ అని చెప్పి కామెంట్స్ పెట్టారు. చాలా ఎక్కువ పెట్టారు. బట్ ఏంటంటే వాళ్ళక్కడ చెప్పారు. అది ఎంతవరకు అవుతుందనేది మనకి తెలీదు. బట్ నేనైతే అక్కడ చెప్పారు. డైరెక్టర్ గారు కూడా ఉన్నారు. ఆయన ముందు చెప్పారు కాబట్టి అవ్వాలని కోరుకుంటున్నా. ఇంకా హీరోయిన్ అంటారా? వాడేమి ఇప్పటి వరకు ఏం మూవీస్ ఏం తీయలేదు. కాబట్టి హీరోయిన్‌ని సెలెక్ట్ చేసుకునే ఆప్షన్ వాడికుండదు. వాడిప్పుడు కొంచెం పెద్ద హీరో అవుతే అప్పుడు వాడికి ఆప్షన్ ఉంటదేమో. ఇప్పుడే వాడు ఎంటర్ అయ్యాడు కదా! ఇంకా వాడికి ఏం పెద్దగా తెలీదు. కాబట్టి అదంతా డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ చేతుల్లో అయితే ఉంటది. నేను అట్లనే కామెంట్స్‌కి రిప్లై పెట్టాను. ఇప్పటి వరకు మన ఛానెల్‌ని ఎవరైనా ఫాలో అవ్వకపోతే తప్పకుండా ఫాలో అవ్వండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని కూడా క్లిక్ చేయండి. దానివల్ల నేను ఏ వీడియో పెట్టినా మీకు ముందే నోటిఫికేషన్ వచ్చిద్ది. పండక్కి విలేజ్ వెళ్తున్నా కాబట్టి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్‌తో కూడా వీడియో తీయడానికి ట్రై చేస్తా. అలాగే మా పండగ మేము ఎట్లా జరుపుకుంటామో ఆ వీడియోస్ కూడా పెట్టడానికి ట్రై చేస్తాను. ఏమైనా డౌట్స్ ఉంటే వీడియో కంప్లీట్‌గా చూడండి. అప్పుడు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ పెట్టండి. వీడియో చూడకుండా మాత్రం కామెంట్ పెట్టొద్దు. ఎందుకంటే ఆల్మోస్ట్ అన్నీ నేను చెప్పాను. ఇంకా ఏమైనా ఉంటే డౌట్స్ అప్పుడు కామెంట్ పెట్టండి. నేను రిప్లై పెడతాను. బాయ్ మరి.